హాయ్ హలో ఫ్రెండ్స్. ఇప్పుడు నేను 75 ఏళ్ళుగా పాకిస్తాన్ ఇంకా చైనా ఆక్రమణలో ఉన్నటువంటి కాశ్మీర్ గురించి మాట్లాడబోతున్నాను. ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే ఆక్రమిత కాశ్మీర్ ఆఖరి పోరాటం. వెల్కమ్ టు అన్రివీల్డ్ వరల్డ్. విదేశీ పాలనలో భారత్కు వందలాది గాయాలు తగిలాయి. వాటిలో 7.5 దశాబ్దాలు గడిచినా ఇప్పటికీ మానని గాయాలు ఉన్నాయి. అందులో ఒకటి కాశ్మీర్ సమస్య. భారత పరిభాషలో పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ అండ్ కాశ్మీర్, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ (POK). నిజానికి పాత జమ్మూ అండ్ కాశ్మీర్ సంస్థానం పాకిస్తాన్తో పాటు చైనా ఆక్రమణలో కూడా ఉంది. తమకు పాకిస్తాన్ నుంచి విముక్తి కావాలని కోరుకుంటున్నారు ఆక్రమిత కాశ్మీర్ ప్రజలు. వనరులు మావి, ఫలితం పంజాబ్ దాని ప్రశ్నిస్తున్నారు అక్కడి ఉద్యమకారులు. జమ్మూ అండ్ కాశ్మీర్లో ప్రజా పోరాటానికి మద్దతిస్తున్నామంటూ ఉగ్రవాదాన్ని ఎగదోసింది పాకిస్తాన్. తన గడ్డ మీద జరుగుతున్న ఈ పోరాటంతో దాదాపు మరో దేశ విభజన అంచుకొచ్చింది. అదే సమయంలో భారత సాధారణ ఎన్నికలలో ఆక్రమిత కాశ్మీర్ అనూహ్యంగా ఒక అంశమైపోయింది. ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా కూడా POK మనదే, సాధించి తీరుతామని పేర్కొనడం విశేషణం. బీజేపీలో ఉన్నటువంటి ముఖ్య కార్యకర్త JP నడ్డా, యోగి ఆదిత్యనాథ్, హిమంత్ బిశ్వశర్మ అంతా అదే చెప్పారు. చీన్కే లేంగే ఆజాదీ వంటి నినాదాలతో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ దద్దరిల్లిపోతుంది. ఆజాదీ కాశ్మీర్ అంటూ పాకిస్తాన్ పేరు పెట్టిన ఈ ప్రాంతం నేడు తమ స్వాతంత్ర్యం కోసం రగిలిపోతుంది. తమను భారత్లోనైనా కలపమని, లేదా స్వాతంత్రమైనా ఇవ్వమని అక్కడి ప్రాంతపు ప్రజలు నినాదిస్తున్నారు. పాకిస్తాన్కు జలాశయంగా పేరొందిన గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రాంతం POK ప్రాంతం నుంచి ఝీలం ఉపనదులు పారుతున్నాయి. జల విద్యుత్ ప్రాజెక్టులు తమ ప్రాంతంలోనే ఉన్నా అటు గుక్కెడు నీరు కానీ, ఇటు ఒక్క యూనిట్ విద్యుత్ కానీ సరిసమైన ధరకు లభించకపోవడం వారిని తీవ్ర అసంతృప్తికి లోను చేస్తుంది. దేశం మొత్తం విద్యుత్ సరఫరా చేస్తున్న వారికి విద్యుత్ సరఫరా లభిస్తుంది కేవలం 2 గంటలు మాత్రమే. ఇందుకు తోడుగా దశాబ్దాల పాటు పాకిస్తాన్ వారిపై చేస్తున్న దౌర్జన్యాలు, దోపిడీ, మరోవైపు అడ్డగోలుగా తమ భూభాగాలను తమ అనుమతి లేకుండా చైనాకు అప్పగించడం వారిలో భద్రతను కలిగజేస్తుంది. పక్కనే ఉన్న భారత్లోని జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతం ఆర్టికల్ 370 రద్దు తర్వాత విద్యుత్తీకరణలో దగదగాలాడడం, జరుగుతున్న అభివృద్ధి, పెట్టుబడులు పెరగడంతో అక్కడి ప్రజల జీవన విధానంలో మార్పు వచ్చింది. ఈసారి నిరసనలలో ప్రజలు తమ అంతర్యాన్ని తేటతెల్లం చేశారు. నియంత్రణ రేఖకు వెళ్లే మార్గంలో ఒక పోలీస్ స్టేషన్ పైన, మెజిస్ట్రేట్ కార్యాలయం పైన భారత్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అయితే ఈ నిరసనలు చూసినటువంటి అనేక మంది విశ్లేషకులు పాకిస్తాన్కి వ్యతిరేకంగా తిరుగుబాటు జరగబోతుందని చెబుతున్నారు. కానీ అది సాధ్యమైన భారత్కు ఉపయోగం ఎంతన్నది ప్రశ్నార్థకమే. ఎందుకంటే ఆజాద్ కాశ్మీర్లో ప్రస్తుతం నివసిస్తున్న జనాభా నిష్పత్తిని, మత సమీకరణలను పాక్ మార్చివేసేసింది. 5 ఏళ్ల కింద కాశ్మీర్ను ప్రత్యేక హోదాను రద్దు చేసినప్పుడు స్వాతంత్రానికి అనుకూలంగా ఉన్న అక్కడి ప్రజలు అనధికారిక సరిహద్దులను దాటే యత్నం చేశారు. ఈసారి అయితే నేరుగా పంజాబీ ఆధిపత్యంలో గల ప్రభుత్వంతో తలబడిపోతున్నారు. అసలే అంతంత మాత్రంగా ఉన్న వారి జీవితాలు పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభం కారణంగా మరింత అతలాకుతలం అవుతుండడంతో వారు పోలీసులు, సైనికులపై కూడా తిరగబడుతున్నారు. అటు గిల్గిట్ బాల్టిస్తాన్లోనూ, ఇటు ముజాఫరాబాద్, మీర్పూర్ ప్రాంతాల్లోనే ప్రజలు అసహనం తారాస్థాయికి చేరుకున్న తర్వాత పాక్ ప్రభుత్వం దిగివచ్చి సబ్సిడీపై గోధుమలు ఇచ్చేందుకు, వారి ప్రాంతంలో ఉత్పత్తి చేస్తున్న విద్యుత్ను వారికి చవకగా ఇచ్చేందుకు అంగీకరించి ఆ మేరకు ప్రకటన చేసింది. ప్రకటన వెలువడిన వెంటనే సైన్యం మీర్పూర్, ముజాఫరాబాద్ ప్రాంతాలకు తరలి రావడం, అక్కడే ఉన్న సాధారణ పౌరులపై వివక్షారహితంగా కాల్పులు జరపడంతో పలువురు మరణించడమే కాదు, వందలాది మంది గాయపడ్డారు. దీనివల్ల స్థానికులు తిరుగుబాటు చేస్తున్నారు.
పాక్ సైన్యం వ్యూహాత్మకంగా ఈ ప్రాంతంలోని దళాలను దింపి బంగారు గుడ్లు పెట్టే ఆ ప్రాంతాన్ని ఒక్కసారిగా కోయలేదు కానీ దోచుకు తింటుంది. భారత్ అనే బూచిని చూపించి నిన్నటి వరకు ఆ ప్రాంతాల్లో తీవ్రవాద శిబిరాలను నడిపిన సైన్యాన్నే నేడు ప్రజలు లెక్క చేయడం లేదు. నిజానికి ముజాఫర్బాద్, మీర్పూర్ల కన్నా 4 నెలల ముందే గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రజలు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలంటడమే కాకుండా గోధుమలపై సబ్సిడీ తీసివేయడంతో వారు ఈ నిరసనలను ప్రారంభించారని పాకిస్తాన్ పత్రికలు నేడు ప్రచురిస్తున్నాయి. కానీ సరైన మౌలిక సదుపాయాలు కల్పించకుండా తమ వనరులను వాడుకుంటూ తమ ద్వితీయ శ్రేణి పౌరులుగా చూడడం, తమ భూభాగాన్ని వివక్షరహితంగా చైనాకు అప్పగిస్తుండడం ఈ నిరసనలకు అసలైన కారణంగా తెలుస్తుంది. సాధారణ ప్రజలు తమంతా తాముగా చేస్తున్న నిరసనలకు తోడు పిఓకేకు చెందినటువంటి రాజకీయ పార్టీ అవామీ యాక్షన్ కమిటీ నిరసనలకు పిలుపునిస్తోంది. తమకు 2022 వరకు ఇచ్చినట్టే సబ్సిడీతో పాటు గోధుమలు ఇవ్వాలని, ఆర్థిక చట్టం 2022ను అన్యాయంగా తమపై రుద్దుతున్న పలు పన్నులను రద్దు చేయాలని, గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రజలకు భూయాజమాన్య హక్కులను తిరిగి ఇవ్వాలని సహా 15 డిమాండ్లను పాక్ ప్రభుత్వం ముందు ఉంచారు ప్రజలు. ఇక మనం నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. పేరుకే ఆజాద్ కాశ్మీర్, భూమిపై హక్కులు ఏవి? పిఓకే గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రాంతం సహజ వనరుల గని. పాకిస్తాన్ తమ అవసరాలకు గడుపుకునేందుకు ఇక్కడి ఖనిజాలు తవ్వుకోవడానికి బయట వారికి ఇచ్చిన లీజు పట్ల స్థానికులలో అసహనం పెరిగిపోతున్నది. అందుకు కారణం పాకిస్తాన్ ప్రభుత్వం వారి అభిప్రాయాలను కానీ వారిని కానీ పరిగణలోకి తీసుకోకుండా స్వేచ్ఛగా వాటిని బయట వారికి అప్పగించడమే. ముఖ్యంగా వారి ప్రాంతంపై వారికి యాజమాన్య హక్కు లేకపోవడంతో వారు వేదనకు గురయ్యారు. ప్రాంతాలను లీజుకిచ్చారు సరే, కానీ ఆ లీజు నుంచి వచ్చినటువంటి ఆ సంపదను వారి విలాసాలకు వాడుకున్నారే కానీ అందులోంచి ఒక్క రూపాయి కూడా ఆ ప్రాంతపు అభివృద్ధికి పెట్టలేదు. ఇది ఆ ప్రాంతపు ప్రజల్లో ఆగ్రహాన్ని కలిగించింది. ఆ ప్రాంతంలో పాకిస్తాన్ ప్రభుత్వం కనీస విద్య, వైద్య సౌకర్యాలు కూడా సరిగ్గా పెట్టలేకపోయింది. చైనాకు భూభాగాలు దారాదత్తం. బ్రిటిష్ పాలనలో నార్థర్న్ ఏరియాగా పేరొంది 2009లో గిల్గిట్ బాల్టిస్తాన్గా పేరు మార్చిన ఈ ప్రాంతం దాదాపు 72,935 చదరపు కిలోమీటర్లు ఉంటుంది. కానీ మహారాజా హరి సింగ్ భారత్కు అప్పగించిన అసలు జమ్మూ అండ్ కాశ్మీర్ రాజ్య భూభాగం 2,22,236 చదరపు కిలోమీటర్లు. అందులో నేడు భారత్ వద్ద భౌతికంగా గల భూభాగం 1,06,566 చదరపు కిలోమీటర్లే. నిజానికి 1962 భారత్ చైనా యుద్ధాంతరం బ్రిటిష్ వారు సరిహద్దులను సరిగ్గా గీయలేదన్న సాకుతో సైనిక అణు సాంకేతికతలను పొందడం కోసం 1963లో చైనాకు గిల్గిట్ బాల్టిస్తాన్ షక్సగామ్ లోయ భాగాన్ని అప్పగించేందుకు పాకిస్తాన్ ఒప్పందం కుదుర్చుకుంది. కానీ ఇది అంతర్జాతీయ చట్ట విరుద్ధం. ఈ రకంగా ఈ ప్రాంతంలో చైనాను కూడా ప్రవేశపెట్టి పాకిస్తాన్ పరిస్థితిని జటిలం చేసింది. అప్పుల బాధలో కుంగుతున్న పాకిస్తాన్ ప్రభుత్వం 2022లో కొంతమేరకైనా తన అప్పులను తీర్చుకునేందుకు గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రాంతాన్ని 50 ఏళ్ల పాటు చైనా చేతిలో పెట్టాలని నిర్ణయించడంతో స్థానికుల నుంచి వ్యతిరేక ఉద్వేగాలు ఎగిశాయి. వాస్తవానికి పాకిస్తాన్ మొదటి రాజ్యాంగంలో ఈ ప్రాంతం పాక్ భాగం కాదు. ఒకవేళ ఈ ప్రాంతాన్ని అక్రమంగా చైనాకు కట్టబెడితే ఆ దేశ దక్షిణాసియా విస్తరణకు ఎంతో తోడ్పడుతుంది. గతంలో పాక్ అప్పగించిన ప్రాంతాన్ని చైనా ఇప్పటికీ ఉపయోగించుకుంటోంది. ఇక అదనపు ప్రాంతం దాని చేతిలో చిక్కితే దాన్ని నిలువరించడం కష్టమయ్యే పరిస్థితి ఉంది. స్థానికుల ప్రాతినిధ్యం లేని ఉత్తర గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రభుత్వం చైనాలోని గాన్సు ప్రావిన్సుతో 2023 డిసెంబర్ 9న ఆ ప్రాంత రైతులు ఎత్తైన పర్వతాలపై వివిధ పంటలు వేసుకోవడానికి వ్యవసాయం చేసేందుకు సాంకేతికతను, యంత్రాలను బదిలీ చేయడం అనే సాకుతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
చైనీయులు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకుంటారని ప్రపంచమంతా తెలిసిందే. ఈ రెండు ప్రాంతాల మధ్య కమ్యూనికేషన్ పెంచాలన్న సాకుతో చైనా ప్రభుత్వం వారికి వ్యవసాయపరంగా సాయం చేస్తున్నట్టుగా నాటకాలు ఆడుతుంది. నిజానికి చెప్పాలంటే జమ్మూ అండ్ కాశ్మీర్ని పాకిస్తాన్ ఇంకా చైనా ఈ రెండు దేశాలు కూడా ఆక్రమించాయి. అంటే పాక్ చైనా పనిచేసుకున్నాయి. అక్టోబర్ 26, 1947న కాశ్మీర్ సంస్థానాధీశుడు రాజా హరిసింగ్ భారత్తో చేసుకున్న విలీన ఒప్పందం నాటికి ఆ ప్రాంతం వైశాల్యం 2,22,236 చదరపు కిలోమీటర్లు. విలీన ఒప్పందం ప్రకారం ఆ భూభాగం మొత్తం మనదే. ఆ ఒప్పందం గిరిజనుల పేరుతో పాకిస్తాన్ సైన్యం కాశ్మీర్ మీద దాడికి దిగిన సమయంలో జరిగింది. కానీ ఇప్పుడు భారత్ ఆధీనంలో ఉన్నది కేవలం 1,06,566 చదరపు కిలోమీటర్లు మాత్రమే. పాకిస్తాన్ ఆక్రమణలో ఉన్నది 72,935 చదరపు కిలోమీటర్లు. ఇందులోనే 5,180 చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగిన సక్షగం లోయను 1963లో చైనాకు లీజుకు ఇచ్చారు. ఇది పరోక్షంగా పాకిస్తాన్ చైనాకు ఇచ్చిన ఒక కానుక. చైనా ఇచ్చిన సైనిక సాంకేతిక పరిజ్ఞానానికి కృతజ్ఞతగా ఈ భూభాగాన్ని కట్టుబెట్టింది. ఇది పూర్తిగా చట్ట వ్యతిరేకం కాగా అక్షయాచిన్ సక్షగంలతో కలిపి చైనా చేతిలో ఉన్న కాశ్మీర్ భూభాగం 37,555 చదరపు కిలోమీటర్లు. అప్పుడప్పుడు ఆక్రమించిన భూభాగాలతో కలిపి మొత్తం చైనా ఆక్రమిత కాశ్మీర్ వైశాల్యం 42,735 చదరపు కిలోమీటర్లు. ఇటీవల పెరిగిన ఉద్రిక్తతల మధ్య మరికొంత కాశ్మీర్ భూభాగాన్ని కూడా చైనాకు లీజుకు ఇవ్వాలని పాకిస్తాన్ ఆలోచిస్తున్నట్లుగా అమెరికా పాకిస్తాన్లోని ఒక వర్గం మీడియా ఫిబ్రవరి 2012లో వెల్లడించాయి. గల్గిత్ బల్టిస్తాన్ ప్రాంతాన్ని చైనాకు 50 ఏళ్లకు లీజుకు ఇవ్వాలని పాకిస్తాన్ నిర్ణయించినట్టు ఆ మీడియా వెల్లడించింది. ఇవాళ మనకి పాకిస్తాన్కి మధ్య నియంత్రణ రేఖ, అలాగే చైనాకి మనకి మధ్య వాస్తవ అధీన రేఖ ఉన్నాయి. పాకిస్తాన్ కాశ్మీర్లోని 8 జిల్లాలను ఆక్రమించింది. ఆక్రమిత కాశ్మీర్కు ప్రత్యేక ప్రభుత్వం ఉంది, పాలన ఉంది, సుప్రీంకోర్టు కూడా ఉంది. కానీ ఇదంతా బూటకమే. వాస్తవంగా పాలించేది పాకిస్తాన్ ప్రభుత్వం లేదా సైన్యం. నిజానికి ఆగస్టు 15, 1947 నాటికి వాస్తవంగా భారత్ పాకిస్తాన్ల మధ్య విభజన జరగలేదు. మరొక 2 రోజుల తర్వాతే భౌగోళికంగా విభజన జరిగింది. ఈ విభజన వ్యవహారం నడిపిన వాడు సెరల్ రాడ్క్లిఫ్. రెండు దేశాల మధ్య విభజన రేఖను గీసే పనికి ఆయనకు ఇచ్చిన సమయం కేవలం 5 వారాలు మాత్రమే. అతడు భారతదేశానికి అది కూడా తొలిసారి వచ్చినదే జూలై 8న. 2 విభజన సంఘాలు ఆయన కింద పనిచేశాయి. ఒకటి పంజాబ్ విభజన సంఘం, రెండోది బెంగాల్ విభజన సంఘం. ఈ 2 సంఘాల్లోనూ ఇద్దరేసి ముస్లింలు, ఇద్దరేసి ముస్లిమేతరులు ఉన్నారు. సరిహద్దుల రక్షణతో సంబంధం ఉండే సైన్యంతో కానీ, సైన్యంలో పనిచేసే వారిని కానీ వీటిలో చోటు ఇవ్వలేదు. ఆగస్టు 17, 1947న విభజన నివేదిక ముఖాన కొట్టి మరునాడే రాడ్క్లిఫ్ ఇంగ్లాండ్ వెళ్ళిపోయాడు కూడా. ఫలితం దారుణమైనది. 10 లక్షల మంది చనిపోయారు, 1,20,00,000 మంది నిరాశ్రయులయ్యారు. 75 ఏళ్లుగా గడిచిపోయిన ఈ సమస్యకు పరిష్కారం లేకపోవడం మన ఫలశ్రుతి. నిజానికి రాజా హరిసింగ్ తన రాజ్యమైనటువంటి జమ్మూ అండ్ కాశ్మీర్ని భారతదేశంలో కలిపేస్తానని అన్నారు. కానీ అప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రి అయినటువంటి నెహ్రూ దానికి అంగీకరించలేదు. ఇదే పాకిస్తాన్ కాశ్మీర్ని ఆక్రమించడానికి ఒక అవకాశాన్ని క్రియేట్ చేసింది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆర్టికల్ 370ని రద్దు చేశాక కాశ్మీర్లో అభివృద్ధి చోటు చేసుకుంది. ప్రజలు స్వేచ్ఛగా తిరిగారు. ప్రతి ఒక్కరికి బాధ్యత వచ్చింది. కానీ ఇప్పటికీ కాశ్మీర్ మాత్రం పాకిస్తాన్ ఆక్రమణలోనే ఉంది. ఆ పాకిస్తాన్ని భారతదేశంలో కలిపేస్తామని ప్రధాని మోదీ ఇంకా ఇతర బీజేపీ నేతలు వాగ్దానం చేశారు.